నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. సిద్ధాంతాలకు విరుద్ధంగా జరుగుతున్న హింసాకాండ నచ్చక ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. వీరిలో ఒకరు కొత్తగూడెం జిల్లాకు చెందిన గుర్రాల విజయ్ కుమార్ కాగా మరొకరు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాకు చెందిన బాలకృష్ణ ఉన్నారన్నారు. వీరిద్దరూ సిపిఐ మావోయిస్టు పార్టీలో చురుకుగా పనిచేసేవారని చెప్పారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పునరావాసం కల్పిస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సింధు శర్మ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ ప్రజల పట్ల చూపిస్తున్న ఆదరణను చూసి సిపిఐ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారన్నారు. వీరిలో ఒకరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల గ్రామానికి చెందిన గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్ కాగా మరొకరు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఉట్టపల్లి గ్రామానికి చెందిన సోడి బాలకృష్ణ ఉన్నారని తెలిపారు. సిపిఐ మావోయిస్టు పార్టీ పతనం అంచున ఉందని, ఛత్తీస్గఢ్ జరుగుతున్న హింసా ఘటనలు చూసి పార్టీలో కొనసాగడం సరికాదని, కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవితం గడిపేందుకు పోలీసులకు లొంగిపోయారని చెప్పారు. ఛత్తీస్గఢ్ లో చాలా మంది మావోయిస్టులు, మిలిషియా సభ్యులు, సానుభూతి పరులు పార్టీని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని వీరి ద్వారా తెలిసిందన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పునరావాసం కల్పిస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన 5 మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు వెల్లడించారు. వారు కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు హింసాకాండను వీడి జనజీవన స్రవంతిలోకి కలవాలని కోరారు. మనకి నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన యూజీ కార్డర్స్ ఇద్దరు మన డిస్ట్రిక్ట్లో సరెండర్ అవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ అజ్ఞాతంలో ఉన్న 2 సభ్యులు. వీళ్ళిద్దరూ కూడా సిపిఐ మావోయిస్ట్ పార్టీలో యాక్టివ్ మెంబర్స్గా పనిచేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ అవన్నీ టేకప్ చేయడము అండ్ ప్రజల్లో పోలీస్ పట్ల చాలా ఆదరణ టు ఆల్ కార్నర్స్ ఉండడం చూసిన తర్వాత వాళ్ళు కూడా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవితం గడపచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు అజ్ఞాతం నుంచి బయటికి రావాలని నిర్ణయం తీసుకుని ఇవాళ మన దగ్గర సరెండర్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళ వివరాల్లోకి వెళ్తే మొదటి వ్యక్తి గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్, సన్ ఆఫ్ చంద్రశేఖర్. ఈయనకి 36 సంవత్సరాలు ఉంటాయి అందాజా. ఈజ్ నేటివ్ ఆఫ్ చెర్ల మండల్ ఆఫ్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఈయన 2022 సంవత్సరం హిడ్మా నాయకత్వంలో సిపిఐ మావోయిస్ట్ అండ్ ఈ సంవత్సరం జనవరి 2025 తంబెల్పట్టి ఫైరింగ్లో కూడా ఈ హెస్ పార్టిసిపేటెడ్. ఇందులో 8 మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది. అలాగే జనవరి 2025 సంవత్సరం తుమరిల్ ఫైరింగ్ అండ్ మల్లంపేట్ ఫైరింగ్లో కూడా ఈయన పార్టిసిపేట్ చేశారు. అలాగే ఫిబ్రవరి ఈ నెల పెద్ద ఊట్లపల్లి ఫైరింగ్లో కూడా హీ హెస్ పార్టిసిపేటెడ్. అలాగే ఇవాళ సరెండర్ అవుతున్న సెకండ్ యూజీ కార్డర్ సోడి బాలకృష్ణ, సన్ ఆఫ్ వీరయ్య. వీళ్ళకి తిరిగి వచ్చి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఈ అజ్ఞాత మావోయిస్టులకి అండ్ సరెండర్డ్ మావోయిస్ట్కి ఒక మంచి రిహాబిలిటేషన్ స్కీమ్ కూడా ఉంది తెలంగాణలో. సో ఏ ప్రాంతం వారైనా కూడా ఎక్కడికైనా వచ్చి సరెండర్ కావచ్చు అండ్ వాళ్ళకి పునరావాస పథకాలు ఉన్నాయి అండ్ వాళ్ళు స్వతంత్రంగా జీవించే విధంగా అన్ని రకాల సహాయము వాళ్ళకి అందించబడుతుంది. సో ఈ అందించిన వారు ఇతరులు అందరికీ కూడా మీరు ఈ పార్టీని అడవుల్ని వీడి ప్లీజ్ కమ్ జాయిన్ సివిల్ సొసైటీ అండ్ చాలా ప్రశాంతమైన జీవితం మీకోసం ఎదురు చూస్తుంది. సరెండర్ అయిన ఇద్దరికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించబడతాయి. వాళ్ళకి రిహాబిలిటేషన్ స్కీమ్ ప్రకారం వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వబడతాయి. థ్యాంక్ యూ.
సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే అక్రమ కేసులు బనాయించి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోలీసులపై ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం 17 కోట్లు మంజూరు చేస్తే ఆ నిధులను రద్దు చేయడం సరికాదన్నారు. మంత్రి జూపల్లి పార్టీలకు అతీతంగా సింగోటం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలులో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై మాట్లాడారు. రెండో దఫా కులగణంలో ఆన్లైన్లో నమోదు చేసుకున్న 10,000 కుటుంబాల లెక్కలనే ప్రభుత్వం చెప్పి బీసీల సంఖ్యను తక్కువ చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టి మనల్ని బుల్టోజ్ చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఒకటే బిల్లు పెట్టాలని చూస్తోందన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మేరకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలంటికి కలిపి 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు పెడతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా చెప్పారన్నారు. అయితే ఒకటే బిల్లు పెడితే బీసీలకు న్యాయం జరగదని, అదిగాక న్యాయపరంగా నిలబడదని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై 3 బిల్లులు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చెప్పిన బీసీల లెక్కలు కాకి లెక్కలైనప్పటికీ 40% రిజర్వేషన్ల చొప్పున 3 బిల్లులు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో వేర్వేరుగా పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. గత సంవత్సర కాలంగా మనం కంటిన్యూస్ గా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని వాగ్దానం చేసిందో, ఏది 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని, అది సాధించుకోవడానికి 1 సంవత్సరంన్నర కాలం నుంచి మనం కంటిన్యూస్ గా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం, డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం కోసం కొట్లాడడం, డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటైన తర్వాత వాళ్లకు రిపోర్ట్ ఇచ్చి మరి బీసీల స్థితిగతులు ఎట్లున్నాయి, బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు పెంచాలి అనేటటువంటి అంశాల మీద మాట్లాడడం, ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు మరి నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆ వర్గాలు పైకి రావాలంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కార్యక్రమాలు, రాజ్యాంగబద్ధంగా వారికి ఉండాల్సినటువంటి రక్షణలు అన్ని కూడా మనము రాజ్యాంగంలో పెట్టుకున్నాం. దానికి బెస్ట్ ఉదాహరణ ఏంటిది? ఎస్సీలకు రిజర్వేషన్లు, ఎస్టీలకు రిజర్వేషన్లు, దానితో ఒక రక్షణ వచ్చింది. అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి సీట్లను కేటాయించుకొని రాజకీయంగా వారు పోటీ చేసే అవకాశం, విద్యలో వారికి రిజర్వేషన్లు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు రాజ్యాంగంలోనే పెట్టుకోవడం జరిగింది. దాంతో ఏమైంది? 76 మంది ఉన్నారు బీసీలు. చూసుకుంటే జనాభా ప్రాతిపదికన ఏమాత్రం కూడా సరిపోయినటువంటి రేషియోలో మరి బీసీలు ఉన్నారు. సో అవన్నీ ఇప్పుడు ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుందంటే బీసీలకు కూడా రాజ్యాంగంలోనే రక్షణ కల్పించుంటే మన దేశం అమెరికా ఎట్లా అభివృద్ధి అయిందో ఆల్మోస్ట్ ఆ స్థాయిలో అభివృద్ధి అయి ఉండేదని ఇప్పటికి కూడా అనిపిస్తుంది. కానీ ఇప్పటికైనా మరి మనం మేల్కొన్నాం కాబట్టి ఖచ్చితంగా బీసీలకు రాజ్యాంగపరంగా హక్కు రావాలనేటటువంటి ఆలోచనతోని అందరం బయలుదేరాం. మరి బయలుదేరిన క్రమంలో అడ్డంకులు ఏముంటాయి? మొదలు రాజ్యాంగంలో రక్షణ ఇవ్వాలంటే అసలు ఎంతమంది బీసీలు ఉన్నామో తెలవాలి. బీసీలు ఎంతమంది ఉన్నామో తెలవాలంటే జనాభా లెక్కలు జరగాలి. ఇది జరుగుతున్న రోజు ఏంటంటే ఇవాళ కులగణనకు చివరి రోజు. దయచేసి బీసీ వాదులు, ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా నేను కోరుతున్నా. అంటే అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ఎక్కడికక్కడ ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో మనం ఎండగట్టుకుంటూ పోయినామో అప్పుడే లక్ష్యం సాధించగలిగినాం. ఇక్కడ కూడా చేయాల్సింది అదే. ఏముంది కులగన్న అవుతుంది కదా నాకేంది అని ఇడిచిపెట్టొద్దు దయచేసి. మనం సంఘాలు కులాల పేరుతో పెట్టుకునేది ఎందుకంటే కులాలకు మన వల్ల సాయం కావాలని. ఇవాళ చాలా పెద్ద విప్లవ బిల్లు అసెంబ్లీలో పెడతామని భట్టి విక్రమార్క గారు చెప్పింది ఇదివరకు ప్రెస్ మీట్ పెట్టి. ఆ తర్వాత తెలంగాణ జాగృతి నుండి నేను ఒక మాట చెప్పిన, ఏమని? మీరు ఒకటే బిల్లు పెడితే ఎవరన్నా కోర్టుకు పోతే మొత్తానికి మొత్తం అన్ని అవకాశాలు పోతాయి. దాని బదులు మీరు 3 బిల్లులు పెట్టండి. ఒకటి విద్యకు సపరేట్ గా పెట్టండి, దానిలో 46% ఇవ్వండి. మీరు చెప్పిన తప్పు లెక్క కాకి లెక్క అయినా 46% బీసీలు అని చెప్తారు. సో 46%తోని ఒకటిగా పాస్ అయితే విద్యలో 46% అవకాశాలు వస్తే, ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలలో 46% బీసీ బిడ్డలకు అవకాశం వస్తే మనకు మంచిదే కదా. ఉద్యోగాలలో, ప్రభుత్వ ఉద్యోగాలలో 46% బీసీలకు వస్తే మంచిదే కదా. రాజకీయాలలో 46% బీసీలకు వస్తే చాలా మంచిది. కానీ ఎవరైనా రాజకీయాల కోసం కోర్టుకు పోతే విద్య, ఉద్యోగం ఆగిపోవద్దు అనేది ఒక తల్లిగా నా ఆలోచన. అందుకోసమే నేను కోరుతా ఉన్నాను, 3 బిల్లులు పెట్టాలి, ఒకటి కాదు. ఒకటి విద్య కోసం పెట్టాలి,
మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. పరీక్షా హాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, గడియారాలు అనుమతించబడవని చెప్పారు. పరీక్షల నిర్వహణ అనంతరం ఏ రోజుకు ఆ రోజు జవాబు పత్రాలను పోస్ట్ ఆఫీస్కు పంపించాలని ఆదేశించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 54 కేంద్రాల్లో 12,579 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. విద్యార్థులను నిశ్చిత పరిశీలన చేసి పరీక్షా హాల్లోకి పంపాలని చెప్పారు. పరీక్షా హాల్ ఎలక్ట్రానిక్ గూడ్స్, గడియారాలు అనుమతించడం జరగదన్నారు. బయటి వ్యక్తులు ఎవరు కూడా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని చెప్పారు. పరీక్షా ప్రశ్నాపత్రాలు పోలీస్ స్టేషన్ నుండి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. కేంద్రాల్లో సూపరింటెండెంట్ గదిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ముందు ప్రశ్నాపత్రాలు ఓపెన్ చేయాలని తెలిపారు. నిజాం సాగర్ ఆయకట్టు కింద పంటలు ఎండిపోకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కెనాల్లో నీటి మట్టం 3 ఫీట్లకు తక్కువ కాకుండా ఆయకట్టులోని ప్రతి గుంటకు నీరందేలా చూడాలన్నారు. సాగునీరు వృధా చేయకుండా పంటలకు ఎంత అవసరమో అంతే వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్ మండలం నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ నంబర్ 26 మరియు 28/1 ఆయకట్టు పరిధిలో రైతులు నీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన ఆయన రాత్రి 9 గంటలకు తానే స్వయంగా ఇరిగేషన్ అధికారులను తీసుకుని నిజాం సాగర్ కెనాల్ నీటి లెవెల్ను పరిశీలించారు. నిజాం సాగర్ కెనాల్ నంబర్ 26 మరియు 28/1 ఆయకట్టులోని చెరువులు, కుంటలు నింపాలని, కెనాల్లో నీటి లెవెల్ 3 ఫీట్లకు తక్కువ కాకుండా ఆయకట్టులోని ప్రతి గుంటకు నీరు అందేలా చూడాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి సాగునీరు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నందుకు ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎవరు చెప్పారు చెప్పు, సారా చెప్పాడు 3 ఫీట్ల కంటే 1 ఇంచు తక్కువ చేయొద్దు. రైతులు వచ్చి చెప్పేంత తక్కువ చేయొద్దు. అర్థమైందా? నేను ప్రత్యేకంగా అయినా ఓ సార్ అసలు అరిచిపోయి హైదరాబాద్ ఉదయం తయారైనా గంగులు ఫోన్ చేసి నాకు ఓ 10 నిమిషాలు అయితే హైదరాబాద్ పోతుంటే నేను గంగులు ఫోన్ చేసి మళ్ళీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ వచ్చి నేను అలిసిపోయాను బాగా. మళ్ళీ ఇబ్బంది పెడితే మాత్రం ఒక గుంట ఎండద్దు, ఒక రైతు కాంప్లైంట్ రావద్దు. అవసరం అనుకుంటే నువ్వు నేను అనుకుందాం, పడుకుందాం, ఇద్దరు పడుకుందాం. మీద ఏమంటున్నా, రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోను. ఓకేనా? ఉండు. మల్లాపూరు, బైలాపూరు, బీర్పూరు ఇవన్నీ చెల్లు నిండాలి. ఆఖరి ఆఖరి దాకా పోవాలి. పెద్ద కాలం ఇది. 25 తర్వాత పెద్ద కాలం 26. 25 కాలం ప్రాబ్లం లేదు. ఒక పెద్ద చెరువు నీళ్ళు పోవాలని చెప్తే నాగారం పోతున్నాయి, కొల్లూరు పోతున్నాయి, ఇవాళ పోయొచ్చు నేను కృష్ణాపూర్ పోతున్నాయి. మరి మీ కాలకి ఇదే ప్రాబ్లం. అవునండి, 3 ఫీట్ల కాలం ఎత్తితే మళ్ళీ 200 ఫీట్ ఎవరు చేస్తున్నాడు? ఇది 110 ఫీట్లు నీళ్ళు పోతాయా? మరి నీళ్ళు ఉంచుకొని, నిజాం సాగర్ నీళ్ళు ఉంచుకొని, కెనాల్ నీళ్ళు ఉంచుకొని పంటలను కొట్టుకుందామా? పొద్దున్న మాట్లాడుతుందానే ఎక్కువ చేసినావా? ఇంకా ఎక్కువ చెయ్యి అవసరం అనుకుంటే 28 కూడా ఎక్కువ చెయ్యి. ఏమ్మా నీకు ఐడియా ఉంది మేడం? ఇంకెక్కువ చెప్పి 28 ఎక్కువ చెయ్యి. పంటలు ఎండిపోతున్నాయి కింద. 28/1 కింద ఉన్నటువంటి మొత్తం పొలాలన్నీ ఏ గుంట అంటే కూడా మారించాలి. మొత్తం 28/1 ఎక్కువ చేయను. ఎంత పెట్టి ఇప్పుడు నువ్వు ఇంకెక్కువ చెయ్యి.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో గల శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చల మధ్య స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, గణపతి పూజ, పుణ్యవచనం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి మరియు పరివాహక దేవతామూర్తుల ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో గోపూజ, గణపతి పూజ, పుణ్యవచనం, రక్షాబంధనము, యాగశాల స్థాపన, అగ్నిమథనము తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ప్రధాన దేవతామూర్తుల మంత్రహోమం మరియు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సత్యనారాయణ వ్రతము వేడు కలరగజేయు చూడగా రండి దేవదేవద్రగిరి శిఖరవాసుడు శ్రీరామను ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462 255 189.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ చిన్న పని చేసినా మొదటి పేజీల్లో పబ్లిసిటీ చేసుకుంటున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కానీ రెండవ దఫా కులగణనపై సరైన ప్రచారం కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. దీంతో తొలి దశలో మిగిలిపోయిన కుటుంబాలు మరోసారి సర్వేను సద్వినియోగం చేసుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. గత ప్రభుత్వంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం 17 కోట్లు మంజూరు చేస్తే ఆ నిధులను రద్దు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వాలు మారినా అభివృద్ధి జీవులను మార్చడం ఏంటని ప్రశ్నించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలకు అతీతంగా సింగోటం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని కవిత డిమాండ్ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని, ప్రభుత్వానికి హంతకులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో తమ పార్టీకి చెందిన నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య జరిగి 10 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు హంతకులను అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తులో పురోగతి సాధించినట్లు కనిపించడం లేదని ఆరోపించారు. అధికారం ఉందని తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని, మేం కూడా పింక్ బుక్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. రైతులకు రైతు భరోసా పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సన్నాలకు బోనస్ ఇవ్వడం లేదని విచారణ వ్యక్తం చేశారు. అత్యాచారాలకు ఆగడాల కొడిగడుతున్నారు. ఇప్పుడు నేను దారిలో వస్తా ఉంటే కూడా మన సాతాపూర్ ఊర్లో కూడా ఒక పరమేష్ అనేటటువంటి మా కార్యకర్తను కూడా నిన్న రాత్రి ఇవాళటి మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడుతుంటే దారుణంగా 50 మంది ఒక పిల్లగాని మీద దాడి చేసి దెబ్బలు తీసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇదేం రాజ్యం అయ్యా? ఎందుకు ఇట్లాంటి రాజ్యం? ఎందుకంత భయపడుతున్నారు మీరు? ప్రశ్నలకు భయపడితే ఎట్లా? మేము మీకు ఎదురొడ్డి ఉద్యమం చేసి నీతి నిజాయితీతో కొట్లాడి తెలంగాణ తీసుకొని రాలేదా? మీరు కూడా అదే చేయండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలు మెచ్చే పని చేయండి తప్పితే ప్రతిపక్షాల మీద దాడి చేస్తే మీకేం రాదు. అందుకే మళ్ళా ఇవాళ చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు మీ మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం. మా కార్యకర్తల మీద దాడి చేసిన వాళ్ళు నాయకులైనా అధికారులైనా ఎవ్వరు. జూపల్లి కృష్ణారావు గారు మరి ఇక్కడ మొత్తం కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి ఏ నాయకుడైనా సరే మరి వారి మీద కక్ష కట్టి చిన్నదైనా పెద్దోళ్ళైనా ఒక ఫేస్బుక్లో చిన్న పోస్ట్ పెట్టినా లేకపోతే ఏదైనా నిలబడి ప్రశ్నించినా ఏది అడిగినా కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ శ్రీధర్ రెడ్డి అనేటటువంటి మా కార్యకర్తను కూడా దారుణంగా మరి చంపడం కూడా జరిగింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కూడా పోలీస్ వాళ్ళు ఆ కేసు మీద పురోగతి లేకపోవడం అన్నది చాలా దారుణం. అంటే కేవలం ప్రభుత్వానికి హంతకులకు కొమ్ముగాస్తున్నారు తప్పితే ప్రజల పక్షాన మీరు నిలబడలేరన్న విషయం ఇవాళ తెలుస్తూ ఉన్నది. అందుకే మేము మళ్ళా ఒకసారి చెప్తా ఉన్నాం, జూపల్లి కృష్ణారావు గారు మీరు ముందు నియోజకవర్గానికి రండి. మీరు టూరిజం మంత్రి కాదు, టూరిస్ట్ మంత్రి లెక్క వ్యవహారం చేస్తున్నారు. అప్పుడో ఇప్పుడో వచ్చిపోవడు తప్పితే ఎప్పుడు వస్తలేరు నియోజకవర్గానికి. మీరు రైతులను ఆదుకుంటలేరు, విద్యార్థులను ఆదుకుంటలేరు, ఇతర పార్టీ నాయకులను మరి కక్ష కట్టినట్టుగా వారి మీద అత్యాచారాలకు ఆగడాల కొడిగడుతున్నారు. ఇప్పుడు నేను దారిలో వస్తూ ఉంటే కూడా మన సాతాపూర్ ఊర్లో కూడా ఒక పరమేష్ అనేటటువంటి మా కార్యకర్తను కూడా నిన్న రాత్రి ఇవాళటి మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడుతుంటే దారుణంగా 50 మంది ఒక పిల్లగాని మీద దాడి చేసి దెబ్బలు తీసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇదేం రాజ్యం అయ్యా? ఎందుకు ఇట్లాంటి రాజ్యం? ఎందుకంత భయపడుతున్నారు మీరు? ప్రశ్నలకు భయపడితే ఎట్లా? మేము మీకు ఎదురొడ్డి ఉద్యమం చేసి నీతి నిజాయితీతో కొట్లాడి తెలంగాణ తీసుకొని రాలేదా? మీరు కూడా అదే చేయండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలు మెచ్చే పని చేయండి తప్పితే ప్రతిపక్షాల మీద దాడి చేస్తే మీకేం రాదు. అందుకే మళ్ళా ఇవాళ చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు మీ మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం. మా కార్యకర్తల మీద దాడి చేసిన వాళ్ళు నాయకులైనా అధికారులైనా ఎవరిని కూడా వదిలిపెట్టాం. అందరి చిట్టా రాసి పెట్టుకుంటాం. మాకు కూడా టైం వస్తుంది, అప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తామని చెప్పి మరి అంతవరకు మొక్కవోని ధైర్యంతో మొత్తం 50 మంది కూడా ముందుకు సాగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేకరేల్ గ్రామంలో గల నాగలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన శివపార్వతుల కళ్యాణంలో సమర్పించిన ఓడిబియ్యంతో నేడు అన్నప్రసాదం వితరణ చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన అన్ని కార్యక్రమాలలో గ్రామ ప్రజలే కాకుండా కామారెడ్డి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధి కోసం సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
నీలకంఠాయ మృత్యుంజయాయ మహాదేవాయ నమః. నాగలింగేశ్వర స్వామి ఇక్కడికి వచ్చినటువంటి శివాలయ టెంపుల్కి వచ్చినటువంటి సహకరించినటువంటి గ్రామ ప్రజలకు మరి చుట్టుపక్కల విలేజ్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఇటు శివరాత్రి కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేసినందుకు అందరికీ శివాలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శివాలయ అభివృద్ధికి కూడా ముందు ఏమేమి కార్యక్రమాలు ఉంటాయో ఇంకో కొన్ని పనులు ఉన్నాయి. దానికి అందరూ కలిసి ఆర్థిక సాయం చేసి ఇంకా అభివృద్ధి చెందే విధంగా సహకరించాలని కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాం. కామారెడ్డి పట్టణంలోని విశ్వభారతి పాఠశాలలో సైన్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సైన్స్ ప్రయోగాలను ప్రదర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రయోగాలను వీక్షించి పిల్లలను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లోని కళా నైపుణ్యాలను వెలికితీసి వారి అభివృద్ధికి తోడ్పడవచ్చని నిర్వాహకులు తెలిపారు. My topic name is water purification. Water purification is the clean water. It removes dirty and germs. Purification is a safety to drink. పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ జరపడం జరిగింది. సైన్స్ ఎగ్జిబిషన్ అనగా ఈరోజు నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 28 సివి రామన్ గారి రామన్ ఎఫెక్ట్ ఈరోజు ఆవిర్భవించిన రోజు. సివి రామన్ ఎఫెక్ట్ ద్వారా సివి రామన్ గారికి నోబెల్ బహుమతిని అందించడం జరిగింది. నోబెల్ బహుమతి భారతదేశానికే కాదు, పూర్తి ఆసియా ఖండానికి ఒక గొప్ప పేరును తీసుకొచ్చింది అది. ఈరోజు మన పాఠశాలలో విద్యార్థులు సైన్స్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ తీసుకురావడం జరిగింది. దీనికోసం కృషి చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పాఠశాలలో చాలా అద్భుతంగా ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్ని, సైన్స్ డేని నిర్వహించడం జరిగింది. దీనికోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. కామారెడ్డి పట్టణంలో టైలర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మేర సంఘం పట్టణ అధ్యక్షుడు గట్ల భాను, ప్రధాన కార్యదర్శి పెండ్యాల దేవేందర్, కోశాధికారి గట్ల బాలు తదితరులు పాల్గొన్నారు. టైలర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క టైలర్ డే ఫిబ్రవరి 28 విలియం టీ అనే అతను మన శాస్త్రవేత్త మన కామారెడ్డి జిల్లా సంఘంలో కామారెడ్డి పట్టణ మరియు జిల్లా సంఘం ఏర్పాటు చేసిన ముఖ్య అతిథులుగా వచ్చిన వేరు కులస్తులందరికీ జిల్లా పక్షాన, పట్టణ పక్షాన ధన్యవాదాలు. ఈరోజు కుట్టు పని రోజుకు
రెడీమేడ్ దుస్తులు వచ్చుట్ల ప్రభుత్వం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.